ఇలా ఈటల రాజేందర్ సారు మోడీ సార్ గురించి మస్తుగా మాట్లాడిండులా. మోడీ సార్ గొప్పతనం గురించి జబర్దస్త్ గా మాట్లాడిండు. ఈటల సార్ మాటలు ముచ్చట్లేందో ఉమాలుగా చూసొద్దాం పాలి మరి. ప్రపంచంలో ఏం జరుగుతుందో వీక్షించగలిగేటువంటి జ్ఞాన సంపన్నుడు ఒకడే, ఆయన సంజయుడు. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి ఏం జరుగుతుంది సంజయ కురుక్షేత్రం అంటే తను మొత్తం వీక్షించి చెప్పేటోడు. కానీ ఇవాళ ఈ టెక్నాలజీలో ప్రతి మనిషి దగ్గర మీ సెల్ ఫోన్ ఉన్నది. నిమిషాల మీద ఏం జరుగుతుందో ఎవరేందో చూడగలిగినటువంటి సత్తా వచ్చింది. మా స్కూళ్లకు కాలేజీలకు రావాల్సినటువంటి 7,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి నువ్వు అడిగితే సంతోషంగా ఉంటుంది తప్ప నువ్వు అవి రిలీజ్ చేయకుండా ఇస్తామంటే నీ మాటలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? అట్లనే పిల్లలకు స్కాలర్షిప్లు వస్తలేవు. ఈవెన్ గవర్నమెంట్ హాస్టళ్లలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో వండి పెట్టే వాళ్ళకు పైసలు వస్తలేవు. ఈవెన్ హాస్టల్లో సరుకులు ఇచ్చిన వాళ్ళకు కూడా పైసలు వస్తలేవు. ఇవాళ గది దుస్థితి. ఇవాళ వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు. నిరుద్యోగ భృతి గురించి కేసీఆర్ గారు 3,110 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 5 ఏళ్ళు ఎగబెట్టిండు, ఇయ్యలే. ఇవాళ మళ్ళీ స్వయంగా నాకు తెలిసి మన ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టుంది 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. 6 నెలలు అయింది, ఇంతవరకు దాని ఊసు లేదు. అనేకం ఉన్నాయి, ఇట్లా ఎంప్లాయీస్ ఉన్నాయి. దీంట్లో పాల్గొనే వాళ్ళంతా రేపు ఉద్యోగులు కూడా పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం 4 డిఏలు రిలీజ్ చేసినప్పటికి కూడా ఒక్క డిఏ కూడా రిలీజ్ చేయకుండా వాళ్ళని వేదన గురి చేస్తున్నారు. పిఆర్సీ 2023 జూలైలో కొత్త పిఆర్సీ రావాలి, ఇంతవరకు కొత్త పిఆర్సీ లేదు.